ఇంటికి ఇప్పుడు పర్మిషన్ లేదంటూ జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేసినట్లు బాధితుడు తెలిపాడు. ఇక 100 గజాల లోపు ఇంటికి పర్మిషన్ అవసరం లేదని కూడా మున్సిపల్ చట్టాలు చెప్తున్నాయన్నారు. అలాంటిది తమ ఇల్లు 98 గజాల్లోనే ఉందన్నారు. ఇక ఇంటిని నవంబర్ నెలలో సీజ్ చేయడం దారుణమన్నారు. ఇంట్లో హోటల్ నిర్మించుకుని జీవనం కొనసాగిస్తున్నామన్నారు. ఇప్పుడు తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. తన ఇంటి పక్కనే వి దామోదర్ రెడ్డి, కొండలరెడ్డి అనేటువంటి వ్యక్తులు షెడ్ నిర్మించి 14 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ను కూడా ఎగ్గొట్టారన్నారు రాజశేఖర్ అనే వ్యక్తి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తమలాంటి సాధారణ వ్యక్తులకు ఒక న్యాయం, బడాబాబులకు మరో న్యాయంగా అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు. నాచారం 62 సర్వే నెంబర్లో దామోదర్ రెడ్డి, కొండలరెడ్డిలకు లేఅవుట్ ప్రకారం 416 గజాలు మాత్రమే ఉందన్నారు. కానీ 223 గజాల స్థలాన్ని ఆక్రమించి షెడ్డు నిర్మించారన్నారు. ఇలాంటి ఆక్రమణదారులపై జీహెచ్ఎంసీ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. నేను జిహెచ్ఎంసీలో కూడా ఎన్నో రకాలుగా విన్నపాలు పెట్టుకున్నాను. సార్, ఇది నేను 40 సంవత్సరాల క్రితం కట్టుకున్న ఇల్లు, దీన్ని మీరు ఈ విధంగా సీజ్ చేయడం తప్పు అని చెప్తే, లేదు మాకు కోర్టు ద్వారా మాకు ఆర్డర్స్ ఉన్నాయని చెప్పి మమ్మల్ని సీజ్ చేయడం జరిగింది. మేము మనుషులు ఉండడం వల్ల మమ్మల్ని ఒకరిని ఆపి కింద షటర్స్ని సీజ్ చేయడం జరిగింది. అది మాకు జీవన ఆధారం. అయితే మా పక్కన ఉన్న కొండలరెడ్డి అనే ఒక వ్యక్తి, అంటే దామోదర్ రెడ్డి కొడుకు అయిన కొండలరెడ్డి ఏం చేస్తున్నాడంటే, తనకు చట్టంలో కొన్ని లుసుకులు బాగా తెలుసు. ఈ లుసుకులు వాడుతూ ప్రతి ఓళ్ళ మీద ఒక కేసు వేస్తున్నాడు. నాచారమే కాదు, రామంతపూర్, ఉప్పల్ అన్నిట్లో విపరీతమైన ఆస్తులు ఉన్నాయి ఆయనకు. అన్ని కబ్జాలే. ప్రభుత్వ మున్సిపల్ అధికారులు పేదలకు ఒక న్యాయము, పెద్దలకు ఒక న్యాయం అనే విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎక్కడైతే మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినామో ఈ ప్రెస్ మీట్ నడుస్తున్నటువంటి ఈ ఇంటిని నవంబర్ నెలలో సీజ్ చేయడం జరిగింది. ఇది 98 గజాల స్థలం మాత్రమే. కానీ పక్కనే ఉన్నటువంటి కమర్షియల్ షటర్లు ఏవైతే ఉన్నాయో, మరి అది ఆ షటర్లు 14 లక్షల రూపాయల పెండింగ్ ఉన్నది ట్యాక్స్. మరి ట్యాక్స్ పెండింగ్ ఉన్న ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. అది కూలిపోవడానికి శిథిల వ్యవస్థలో ఉన్నది. మరి దానికి కూడా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. షటర్ల వెనుకాల ఖాళీ స్థానంలో వితౌట్ పర్మిషన్ తోటి మరి వాణిజ్య అవసరాల కోసం ఒక పెద్ద రేకుల షెడ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. అందులో రూమ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే మున్సిపల్ అధికారులు మరి బిల్డింగ్ను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకో